మనమందరము ఇంట్రోవర్ట్సే. మనం ఎంత ఇంట్రోవర్ట్సో మనకే తెలుసు. సో సపరేట్గా చెప్పవసరం లేదు. ఓకే 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 చెప్తాను. మనందరం ఇంట్రోవర్ట్సే. మనం ఎంత ఇంట్రోవర్ట్స్ అంటే ఏదైనా పని చేసేటప్పుడు అరే వాళ్ళు మనల్ని చూస్తున్నారేమో, అరే చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటాం. అంతెందుకు మనం నడుస్తున్నప్పుడు కూడా ఎవరైనా మనల్ని చూస్తారేమో, చూసి ఏమైనా అనుకుంటారేమో అనేసి మన నడక మార్చేస్తాం. స్టైల్ మారింది, నా నడక మారింది. మన ఇంట్రోవర్ట్స్గా ఏ ఏ పనులు చేస్తామో, ఎలా ఉంటామో తెలుసుకున్నారండి. ఎందుకంటే ముందు నమస్తే గైస్, నమస్తే. వెల్కమ్ టు విడిపి టాక్స్. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్. ఈ వీడియో మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, అది ఎంటర్టైన్మెంట్గా అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక 10, 20, 30 మందికి షేర్ చేయండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు చేస్తారు నాకు తెలుసు. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతారండి. మనం ఇంట్రోవర్ట్స్గా ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా? ఎవరైనా మన ఇంటికి, ముఖ్యంగా రిలేటివ్స్ మన ఇంటికి వస్తే వెనక నుంచి పారిపోతాం అనమాట. పోనీ అక్కడ ఉన్నా కూడా ఏదో ఇబ్బందిగా బలవంతంగా ఉన్నట్టు ఉంటాం. వచ్చిన ఆయన అడుగుతారు, ఏం బాబు ఏం చదువుతున్నావు, ఏమమ్మా ఏం చదువుతున్నావు అనేసి. ఏం చదువుతున్నామమ్మా అంటే ఇంటర్ అంకుల్ అంటాం. తర్వాత ఏం చేద్దాం అనుకుంటామమ్మా అనుకుంటే వచ్చిన పని చూసుకొని టీ తాగి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అసలు నాకు డిగ్రీ చేద్దాం అనుకుంటే అంకుల్ అంటాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో మనకి ఇష్టం లేకుండా ఇబ్బందిగా ఏదో మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇంక మనం ఇంకెప్పుడెప్పుడు ఇంట్రోవర్ట్గా ఫీల్ అవుతామో తెలుసుకున్నారండి. మనం బస్సు ఎక్కాం. బస్సులో ఒక సీట్ అయితే ఖాళీ ఉంది. ఆ సీట్లో ఒక పక్క ఆంటీ కూర్చుంది. మనసులో అనిపిస్తుంది, అరే ఇప్పుడు ఆ పక్కన కూర్చుంటే ఆంటీ మన గురించి ఏమైనా అనుకుంటుందేమో, అరే ఆంటీ పక్కన కూర్చుంటే ఎవరైనా నన్ను చూసి ఏమైనా తిడతారేమో అని మనసులో ఫీలింగ్. అంతెందుకు బస్ కండక్టర్ మనకు చిల్లర ఇవ్వాలి. చిల్లర అడగడానికి కూడా మనకు సిగ్గే. అరే చిల్లర అడిగితే అంకులు ఏమైనా అనుకుంటారేమో, అరే బస్సులో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చిల్లర అడిగితే ఈ బాబు ఏంటి ఎలాంటోడు అని అనుకుంటారేమో అని అనిపిస్తుంది. సో అది కూడా వదండి. ఇప్పుడు బస్సు మన స్టాప్ దగ్గరకు వస్తుంది, అయినా కూడా మనం దిగం. ఎందుకు తెలుసా? ఇప్పుడు మనం దిగితే అందరూ మనల్ని చూస్తారేమో అనేసి. ప్లస్ ఇప్పుడు మనం దిగాలంటే ఫస్ట్ కండక్టర్కి ఆపమని చెప్పాలి, అదొక సిగ్గు. సో దిగకుండా నెక్స్ట్ డ్రైవర్ బస్సు ఎక్కడైతే ఆపుతాడో అక్కడ దిగి మళ్ళీ వెనక్కి నడుచుకొని వస్తాం అనమాట. నేను ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇవి నా జీవితంలో జరిగిన సంఘటనలు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్సో ఇంట్రోవర్ట్. ఇప్పుడు ఏదో కెమెరా ముందుకు వచ్చి మీ అందరికీ చెప్పేస్తున్నారు కదేసి నేను ఏదో పెద్ద ఎక్స్ట్రోవర్ట్, నాకు ఏదో పెద్ద కాన్ఫిడెన్స్ ఉందని అనుకోకండి. ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, నాతో నేనే మాట్లాడుకుంటున్నాను అనుకున్నట్టు మాట్లాడుతున్నాను. సో ఐ హ్యావ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో తర్వాత ఇంకెప్పుడెప్పుడు మనం ఇంట్రోవర్ట్స్గా బిహేవ్ చేస్తామో డిస్కస్ చేద్దామండి. మనం క్లాస్లో కూర్చుంటాం. క్లాస్లో కూర్చున్నప్పుడు సార్ క్లాస్ చెప్పి ఎవరికైనా డౌట్లు ఉంటే అడగంటారా అని అడుగుతారు. మనకి బీభత్సకరమైన డౌట్ వచ్చేస్తుంది, కానీ అడగాలంటే సిగ్గు. అరే ఇప్పుడు నేను నిలబడితే అందరూ నన్నే చూస్తారేమో, అరే ఇప్పుడు నేను డౌట్ అడిగితే అమ్మాయిలు అందరూ చూసి నన్ను నవ్వుతారేమో. సరే డౌట్ అడిగాను అనుకో, ఆ డౌట్ సరైనది కాకపోతే సార్ మళ్ళీ తిడతారు. వద్దులే మన డౌట్ మన మనసులోనే ఉంచుకుందాం అనేసి మరి డౌట్ అడగం. అంతెందుకు క్లాస్లో అందరూ ఒక దగ్గర కూర్చుంటే మనందరం పెద్ద బోధి ధర్మంలో ఒక మూల కూర్చుంటాం అనమాట. వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళెవరో నేనెవరో అన్నట్టు కూర్చుంటాం. మెయిన్ స్కూల్లో నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే మంచి బట్టలు వేసుకుని వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అరే మంచి బట్టలు వేసుకుంటే సార్ గట్టి తిడతారేమో, నీ వస్త్రాలంకరణ పైన పెట్టిన శ్రద్ధ నీ చదువు మీద పెట్టుంటే పాటికి నువ్వు ఐఏఎస్ అయిపోదువు అని అంటారేమో అని నేను ఎప్పుడు మంచి బట్టలు వేసుకునే లోన్ కాదు. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్. అంతెందుకు సార్ మన పేరు తప్పు చెప్పినా కూడా మనం ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నా పేరు దుర్గాప్రసాద్, సార్ హాయ్ వరప్రసాద్ అన్నారు అనుకోండి, ఫోన్లే సార్కి తెలియదు కదా పాపం నా పేరు దుర్గాప్రసాద్ అనేసి, ఫోన్ మర్చిపోయి ఉంటారు సార్, ఫోన్లే వదిలేద్దాం. అయినా పలికేస్తాను, వరప్రసాద్ అన్నా కూడా పలికేస్తాను నేను. ఎందుకు మళ్ళీ సార్ నా పేరు వరప్రసాద్ కాదు సార్ దుర్గాప్రసాద్ అని చెప్పాలంటే మళ్ళీ సిగ్గు. ఇంకా మన ఇంట్రోవర్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎవరినైనా ఏమైనా అడగాలంటే ముందుగానే ప్రిపేర్ అయిపోతూ ఉంటాం అనమాట. సార్ బీకామ్ క్లాస్కి వెళ్ళాలి, సార్ బీకామ్ క్లాస్కి వెళ్ళాలి, సార్ బీకామ్ క్లాస్కి వెళ్ళాలి ఫుల్గా ప్రిపేర్ అయిపోతాం. కానీ సడన్గా సార్ దగ్గరికి వెళ్ళి సార్ బాత్రూమ్కి వెళ్ళాలి అంటే మనం అంత ప్రిపేర్ అయినా కూడా అక్కడికి వెళ్ళాక మొత్తం మారిపోద్ది అనమాట. ఇంకా మన ఇంట్రోవర్ట్స్ ఉండే కొన్ని లక్షణాలు, ముఖ్యంగా మన వాయిస్లో. ఒక అమ్మాయిని చాలా రోజుల నుంచి చూస్తాం, అయ్యో వెళ్ళి మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మాట్లాడాలంటే సిగ్గు. పోనీ దగ్గరికి వెళ్తాం, అమ్మాయి దగ్గరికి వెళ్తాం కానీ అమ్మాయితో మాట్లాడడం. పోనీ అది పోయింది, ఏదో దేవుడి దయ వల్ల అమ్మాయి సెట్ అయిపోయిందని పోనీ దాంతో క్లోజ్గా ఉంటామంటే లేదు. అమ్మాయి అడుగుతుంది ఎక్కడికైనా వెళ్దాం, బయటికి కాఫీ షాప్కి వెళ్దాం లేదా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం అంటారు. మనం వెళ్తామంటే లేదు, అరే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, మన ఇద్దరిని చూస్తే బాగోదు అని అంటూ ఉంటాం అనమాట. ఎప్పుడంటే ఎప్పుడైనా గణేష్ చతుర్థి అయినప్పుడు, ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి.
మనకి డ్యాన్స్ చేయాలని ఉంటుంది, లోపల రక్తం కొత్త లాడుతుంది డ్యాన్స్ చేయాలనేసి, కానీ మనం చేయలేం. ఎందుకు అందరూ మనల్ని చూస్తారనేసి. అంతెందుకు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీలో చిన్న ఏమైనా ఫంక్షన్స్ అయినా కూడా అక్కడ కూడా మనం డ్యాన్స్ చేయము. ఎందుకు, ఫ్యామిలీలో కూడా మనకి సిగ్గే. రేసు గుర్రంలో శృతి హాసన్లా తయారైపోతామేమో అని భయం వేస్తుంటుంది నాకు. నేను డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపట్లేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకేమేమి చేస్తామంటే, ఎవరైనా మనం డబ్బులు అడిగితే పెద్ద దానవీర సూర కన్నులాగా డబ్బులు తీసి ఇచ్చేస్తాం అనమాట. కానీ తిరిగి వాళ్ళని అడగాలంటే సిగ్గు. పోనీ అడిగినా డబ్బులు ఇస్తారు అంటే కట్టేస్తాం ఫోన్ మరి. ఇంకా మరి డబ్బులు అడగం, ఏం అడగం, వాళ్ళు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు, అంతే. ఓకే, ఇంకెప్పుడు మనం ఇంట్రోవర్ట్గా ఫీల్ అవుతామంటే ఒక షాప్కి వెళ్తాం. షాప్లో పెద్దలే ఉంది, మన తర్వాత కూడా చాలామంది అంకుల్స్ ఆంటీస్ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అంకుల్స్ ఆంటీస్ మనం తొక్కుని ముందుకెళ్ళిపోతారు అనమాట. మనకంటే ముందు వాళ్ళే అడిగేస్తారు షాప్లో. అయినా కూడా అంకుల్ షాప్ ఫస్ట్ మీకంటే నేను వచ్చాను షాప్కి అని అన్నారు అనుకుంటాం. కానీ ఓన్లీ అంకుల్ కొనుక్కున్నాక మనం కొనుక్కుందామని అనుకుంటాం. అది పోయింది. షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి చిల్లర ఇస్తారు. ఆ చిల్లర ఇచ్చేటప్పుడు ఆ చిల్లరలో ఏదైనా చిరిగిన నోటు ఉంది, అంకుల్ నోట్ చిరిగిపోయింది, వేరే నోట్ ఇవ్వండి అని అన్నాను అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళాక అదే నోట్ తీసుకెళ్ళి అమ్మకి ఇస్తే అమ్మ కొంచెం భజన వేస్తుంది, కొంచెం భరిస్తాం అంతే. ఇక్కడ అమ్మ తిట్టినైనా భరిస్తాం, కానీ అక్కడ షాప్ కీపర్ని అయితే మాత్రం వేరే నోట్ అడగం. అది మన ఇంట్రోవర్ట్స్కి ఉండే గొప్పతనం. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. లేకుంటే చిట్టి స్టోరీ, అది నా 10th క్లాస్ అనుకుంటా. మా స్కూల్లో ఎలా ఉండేదంటే రోజుకొకరు ప్లెజ్ ఆర్ పోయం అనమాట. ఒక్కొక్క క్లాస్ నుంచి వచ్చి చెప్పాలి. ప్లెజ్ అంటే అలా మేనేజ్ చేస్తాం, భారతదేశంలో మాత్రం భారతీయులందరూ నా సహోదరులు అనేసి. పోయంకి వచ్చేసరికి బాధ. అది కూడా కొన్ని తెలుగు అయితే కొన్ని ఎలాగోలా పర్లేదు, హిందీ ఇంగ్లీష్ అంటేనే బాధ. అటు మా ఇచ్చాక నేనే చెప్పాలి. నేను ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకుంటుంది అనమాట. క్యూ లైన్ ఉంటుంది కదా, ఆ రోజు హిందీ పోయం కానీ ఇంగ్లీష్ పోయం అయితే నేను వెనక్కి నిలిచిపోయేవాడిని. అంతమందిలో కూడా మా ఇచ్చం నన్నే చూసేది అనమాట. ఇలా వెతికి 10th క్లాస్ నుంచి వైకుంఠం రావే, మా ఇంటి పేరు వైకుంఠం. సో వైకుంఠం అనేసి పిలిచేది మా ఇచ్చం. వెళ్ళాను, ఆ రోజు హిందీ పోయం. స్కూల్ మొత్తం ఉంది అక్కడ. మా క్లాస్ వాళ్ళకి తెలుసు నాకు హిందీ పోయం రాదు, నేను చెప్పడం దొరికిపోతుంది అనేసి. చేతులు కట్టేసి నార్మల్గా నిల్చొని చెప్పాలి కదా. చెప్తుంటే అందరూ గొప్ప సీరియస్ చూస్తున్నారు అనమాట. వెళ్ళి తుమ్మిలే దిల్కిలే ఆవిడ జీనోకే క్యాచాయి అని చెప్పాను. అందరూ షాక్ అనమాట. ఇడేటి హిందీ పద్యం ఎంత బాగా చెప్పారు అనేసి అందరూ షాక్ అయిపోయారు. ఇంకా ఈడు కూడా స్టాండర్డ్ సెటిక్షన్ చెప్పడే గడి అయిపోయారు. ఇంతలో మా హిందీ టీచర్ వచ్చింది. హిందీ టీచర్ వచ్చి ఇలా చెవి నిలబెట్టింది అనమాట. ఆ ఎందుకు నిలబెట్టింది ఆవిడకి నాకు మాత్రమే తెలుసు. మా హెచ్ఎం అడిగారు, ఏమైందండి అనేసి అంటే, వీడు పద్యం చెప్పలేదు, హిందీ పాట పాడారు అనేసి అన్నారు అనమాట. ఇందుకు నేను చెప్పింది ఏంటంటే తెలుసా మనసా, ఆ సాంగ్ హిందీ వర్షన్ అనమాట. తుమ్మిలే దిల్కిలే, తెలుగు తెలిసే మనిషిని హిందీలో అనమాట. నాకు అప్పటికి హిందీలో ఏమైనా వచ్చంటే ఆ హిందీ పాట ఒక్కటే వచ్చు. ఆ హిందీ పాటనే పాయింట్ కింద పాడేశాను. అది తెలిసింది మా ఇచ్చం ఊరుకుంటుందా? అబ్బే, మా ఇచ్చం ఒక కోత పదం అనమాట. ఎందుకు వస్తారో అయ్యా మీరు స్కూల్కి, చెత్త వెదవలో అయ్యా మీరు స్కూల్కి ఎందుకు వస్తారు మీరు చదువుకోకుండా, వెళ్ళి ఆ మూలకెళ్ళి నిలబడు. అయిపోయింది. సుమారు 600 నుంచి 700 మంది ఉంటారు స్టూడెంట్స్. పరువు పోయింది. ఇంకా ఆ మూలకెళ్ళి నిల్చున్నాను. తర్వాత ఒక 3-4 రోజులు నేను స్కూల్కి వెళ్ళా ఆ సిగ్గుకి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. తర్వాత హిందీ టీచర్ నన్ను పొగిడారండి, బాగా పాడావు హిందీ పాట అనేసి. అదంతా నా గొప్పతనం, అది వదిలేయండి. ఓకే, జోక్ చెప్పాలి. ఇప్పటివరకు మనం ఇంట్రోవర్ట్గా ఏ పనులు చేస్తాం, ఎలా ఉంటామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్రోవర్టిజాన్ని వదులుకునే ధైర్యాన్ని తెచ్చుకోవాలంటే ఏమేమి చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే మ్యూజిక్ వినండి గైస్. ప్రతి ఒక్కరం ఖాళీగా ఉండేటప్పుడు మ్యూజిక్ ఖచ్చితంగా వింటుంటాం. బట్ ఆ మ్యూజిక్లో కూడా కొంచెం ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఉంటాయి చూడండి, ఇన్స్పిరేషనల్ లిరిక్స్. అలాంటి సాంగ్స్ వింటే మీలో కొంచెం ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఎక్కువగా మ్యూజిక్ వినడానికి ట్రై చేయండి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే సే నో. మనందరం చేసే బిగ్గెస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే నో చెప్పం. నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్కి. ఎవరైనా వచ్చి ఏదైనా చెయ్యమ్మని అంటే ఈజీగా ఓకే అనేస్తాం, ఈజీగా ఎస్ చెప్పేస్తాం. సో ఎక్కడి నుంచైనా నో చెప్పండి. ఆ నో చెప్పే విధానం కూడా ఎలా ఉండాలంటే, అంకుల్ ఇది చేస్తే మంచిది నేను కాదనట్లేదు, బట్ ఇది నా రూల్స్కి వ్యతిరేకం, నేను చేయలేను, సారీ అలా చెప్పండి. సో ఎలా ఉండాలంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. సో అతను ఇబ్బంది పడకూడదు, మనము ఇబ్బంది పడకూడదు, అలా చెప్పాలి నువ్వు అంటే. ఇంక ఇంట్రోవర్టిజం పోయి ధైర్యం తెచ్చుకోవాలంటే మనం చేయాల్సిన 3 పని ఏంటంటే, అద్దం ముందుకెళ్ళి మీతో మీరు పచ్చిగా మాట్లాడుకోండి. ఆ రోజు జరిగిన సంఘటనలు మాట్లాడుకుంటారు, లేకపోతే ఫ్యూచర్లో ఏం చేయాలని మాట్లాడుకుంటారు, ఏదైనా సరే మీకు ఇష్టం. మీతో మీరు మాత్రమే ఒంటరిగా అద్దం ముందు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మాట్లాడగలిగితే వేరే వాళ్ళతో కూడా మీరు ఈజీగా మాట్లాడగలరు. సో ఎక్కువగా మ్యూజిక్ వినండి,
మీతో మీరే ఒంటరిగా మాట్లాడుకోండి. అంతకంటే ముఖ్యంగా నో చెప్పడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేస్తే మనలో ఉండే ఇంట్రోవర్టిజం స్కిల్స్ పోతాయి. నేను కూడా ఇవి ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ధైర్యవంతులు అవుతారు. ఇది ఇవాళ వీడియో గైస్. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ అండ్ సైనింగ్ ఆఫ్.